అపాయం ఎదురైతే సునాయాసంగా ఎదుర్కోవడానికి తోడ్పడేది టైక్వాండో విద్య అని మెడికల్ ఎడ్యుకేషన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎం రాఘవేంద్రరావు పేర్కొన్నారు. బోట్ క్లబ్ ఉద్యానవనంలో టైక్వాండో శిక్షకులు డి సతీష్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న బాలబాలికలకు బ్లాక్ బెల్ట్లు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టైక్వాండో శిక్షణ వలన బాలబాలికలకు జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు మనోధైర్యం లభిస్తుందని అన్నారు. నేడు బాలబాలికలకు శారీరక వ్యాయామం లోపించిందని అన్నారు. ఇటువంటి శిక్షణ వలన రక్షణతో పాటు వ్యాయామం కూడా చేసినట్లు అవుతుందని అన్నారు. బాలబాలికలు వారి స్థాయిలో ప్రతిభ చూపించి బ్లాక్ బెల్ట్లు, ప్రశంసా పత్రాలు అందుకోవడం అభినందనీయమని రాఘవేంద్ర తెలిపారు. టైక్వాండో కోచ్ డి సతీష్ మాట్లాడుతూ ఇటీవల తెనాలిలో జరిగిన రాష్ట్ర స్థాయి టైక్వాండో పోటీలలో తమ పరిమళ టైక్వాండో ఆధ్వర్యంలో 20 మంది పాల్గొనగా అందులో 13 మందికి స్వర్ణ, 4 రజిత, 3 కాంస్య పతకాలు అందుకున్నారని అన్నారు. తమ విద్యార్థులు 15 మంది బ్లాక్ బెల్ట్లు అందుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్ సంఘ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్, కార్యదర్శి దాసరి శ్రీధర్, కె శ్రీరామరాజు, చింతపల్లి సుబ్బారావు, ప్రసాద్ నాయుడు, రాజా తదితరులు పాల్గొన్నారు. డెవలప్ అవడానికి బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఇది చేయడం వల్ల పిల్లలందరికీ కూడా మంచి శారీరక శ్రమ, కసరత్తు ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి ప్రతి వాళ్ళు పిల్లల్ని ఇలాగా జాయిన్ చేయడం, ఇటువంటి మార్షల్ ఆర్ట్స్లో నేర్పించడం వల్ల చదువులో కూడా బాగా రాణిస్తారు. చాలామంది పిల్లలు ఎవరైతే చదువుల్లో బాగా రాణిస్తున్నారో వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్లు కూడా చాలామంది బాగా పాల్గొనడం వల్ల సాధించగలుగుతున్నారు. అలాగే ఇటువంటి కార్యక్రమాలు అంటే ట్రైనింగ్ స్కిల్స్ ఎక్కువ పెట్టడం వల్ల పిల్లలకు ముఖ్యంగా టైం వృధా చేయకుండా సెల్ ఫోన్లు లేకపోతే మరోటి వీడియో గేమ్స్ కాకుండా ఇటువంటి దాంట్లో పెడితే పిల్లలందరికీ కూడా మెయిన్ ఆరోగ్యం బాగుపోయి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ కళ్ళ ప్రాబ్లమ్లు, బ్రెయిన్ ప్రాబ్లమ్లు వస్తున్నాయి. ఎందుకంటే ఈ సెల్ ఫోన్లు అవన్నీ చూసేయడం వల్ల. కాబట్టి అవి కొంచెం తగ్గించుకోవాలంటే పిల్లల్ని ఇట్లా డైవర్ట్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా మన వాకర్స్ అసోసియేషన్ అడబాల రత్నప్రసాద్ గారు, సెక్రటరీ శ్రీధర్ గారు, మిగతా సభ్యులంతా కూడా ఈ మాస్టర్తో కలిసి ఇవన్నీ చేయడం కూడా వారిని అదే అభినందిస్తున్నాను. ఇలా పిల్లలు ముఖ్యంగా ఈరోజు జనాల్లో జరిగినటువంటి కాంపిటీషన్లు వీళ్ళందరూ గోల్డ్ మెడల్స్ కూడా సాధించారు. వాళ్ళకి సర్టిఫికేట్ ప్రదానం చేయడం కార్యక్రమం ఏర్పాటు చేయండి. వాళ్ళందరూ కూడా అభినందనలు. 20 సంవత్సరాల పైబడి బోట్ క్లబ్లో ఈ టైక్వాండో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్. మరి లాస్ట్ మంత్ మే 25వ తారీఖుని తెనాల్లో జరిగిన రాష్ట్ర పోటీల్లో మా ఓడి వెళ్ళిన ప్రతి పిల్లలు కూడా గోల్డ్ మెడల్ కొట్టడం జరిగింది. అలాగే మరి ఇక్కడ 15 మందికి కూడా బ్లాక్ బెల్ట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే మనకి ఫిజికల్గా మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు. అలాగే ఆడపిల్లలు ఉన్నారంటే వాళ్ళందరికీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ బట్టి సెల్ఫ్ డిఫెన్స్గా చాలా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. అలాగే పెద్దలందరికీ నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. మరి రత్నప్రసాద్ గారు, శ్రీధర్ గారు, ఇంకా తదితరులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అందరూ మాకు సపోర్ట్ చేస్తారు. మా పిల్లల పేరెంట్స్ కూడా మాకు చాలా సపోర్ట్గా ఉంటారు.